వచ్చేసరికల్లా గాబరా పెట్టు ఇంటికి చదవలేదు ఇలా కాదు. అందువలన జూన్లో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుడ్ బిగినింగ్ అంటారు. ఎర్లీ స్టార్టింగ్. మనం ఎర్లీగా లేస్తే బాగుంటుంది కదా. లేట్గా లేస్తే మళ్ళీ మైండ్ పాడైపోతుంది, పీడకలన్నీ వచ్చేస్తాయి. ఎర్లీగా ఎవరు లేస్తారు? పీడకలు రావు చెప్తున్నాను. మనం ఎన్ని గంటలు లేస్తున్నాం? 4:30కి లేస్తున్నారు అందరూ. మీకు ఎవరికి పీడకలు రావు, ఇంక హ్యాపీగా ఉంటారు అందరూ. మార్నింగ్ కార్యక్రమాలను బాగా చేస్తున్నారు కదా. మార్నింగ్ కార్యక్రమాలు బ్రష్ బాగా చేయాలి, 3 నిమిషాలు చేయాలి బ్రష్. అర్థమైందా? స్నానం చేయాలా, బట్టలు మార్చు, ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చాలా, ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చుకొని మళ్ళీ రేపు ఉదయంకి ఉతికిన బట్టలు, కొత్తవాలని నేను ఉతికిన బట్టలు వేసుకోవాలి. అర్థమైంది కదా. టైంలీ తినాలి అందరూ. ఇప్పుడు చూడండి, చాలామంది ఫుడ్ సరిగ్గా తినరు, టైం తినాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనకి లైఫ్లో. మీరు చదవడానికి తగిన వివరాలు చెప్తున్నాను నేను. టైంకి మీరు తినాలా, టైంకి చదవాలా, టైం పడుకోవాలా. ఎంత చదువుతారో అంత మళ్ళీ పడుకోవాలి. మీరు చూడండి, ఎంత చదువుతారో అంత పడుకోవాలి. తక్కువ పడుకొని ఎక్కువ చదివినా కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం. అందువలన సౌండ్ బాడీ సౌండ్ మైండ్. ఆరోగ్యంగా ఉంటే మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, బాగా చదవగలుగుతాం. ఈ 10th క్లాస్ అనేది క్రూషియల్ అని నేను భయపడటం నేను, కానీ బాగా చదివి అందరూ మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు ఎప్పుడు వచ్చింది? కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. చదవాలంటే ఏంటి? ఎక్కువ టైం చదవాలి. రాకపోతే మాటిమాటికి చదవాలి. తెలియకపోతే టీచర్లకి, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అడగాలి. ఇది తెలుసుకోవాలి. కొంతమంది మొదలు తెలియకపోతే అంటే అడిగితే లీనియన్స్ అయిపోతున్నాయేమో, అది పెట్టుకోకండి. చదువు విషయంలో మాత్రం ప్రతి రోజును ప్రతి గంట మనం లెర్నర్సే అందరూ. తెలుసా మీకు? ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఐన్స్టీన్ గొప్పవాడు కాదు. అతను రోజు చదువుకొని నేర్చుకొని ఐన్స్టీన్ అయ్యాడు. అర్థమైందా? కాబట్టి మీరు అందరూ కూడా ఓపిక వహించి, అన్నిటికంటే ముందు కావాల్సిన డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి? నేను చెప్పాను. ఉదయం 4:30 లేవడం, తర్వాత ఏం చేయాలా? టిఫిన్ చేయాలా, ఆడుకోవాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలా, మళ్ళీ ఆటలు ఆడుకోవాలా, స్నాక్స్ తినాలా, మళ్ళీ స్నానం చేయాలి, స్నానం చేసి రాత్రికి ఏం చేయాలి? మళ్ళీ హోంవర్క్లు చదివేయాలా, తినాలి. తినేసిన తర్వాత కొంత తిండి వెంటనే పడుకోకూడదు. 1 or 2 hours ఖాళీ ఉండాలా, అప్పుడు పడుకోవాలి. పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, ఉదయం హ్యాపీగా లేవాలి. ఇది క్రమశిక్షణ. చూసారా? క్రమశిక్షణ అంటే ఏం కాదు, పెద్ద మీనింగ్ ఇందులో ఏం లేదు. రోజు కార్యక్రమాలు యూనిఫామ్గా చేయడం. ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నారు, ఎంత బాగున్నారు? అందరూ బాగున్నారా? యూనిఫామ్గా ఉంటే బాగుంటాం. అదేవిధంగా క్రమశిక్షణతో ఉంటే మన చదువు, మన భవిష్యత్తు. ఇవన్నీ ఏంటి? భారతదేశం అయితే 140 కోట్ల జనాభాతో నిండి ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు అవసరమే. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు అవసరం, తలకాయ ఉన్న వాళ్ళు అవసరం, తలకాయ లేని వాళ్ళం కాదు. ఎక్కువ తలకాయలు ఉన్నాయి కానీ పనికిరాని తలకాయలు అయితే పనికిరావు ఇండియాకి. ప్రతి ఒక్కరు దేశానికి పనికి రావాలి. దేశానికి పనికి రావాలా, మీ కుటుంబానికి, మీ ఊరికి పనికి రావాలి. ఎవరు లివ్ అండ్ లెట్ లివ్. మనం జీవిస్తే ఇతరులను జీవింపు చేయాలా. మన లైఫ్ తలకు ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఇంకేం కోట్లు గడించడం కాదు. నువ్వు బ్రతుకుతూ ఇతరులు బ్రతికించాలి. నువ్వు 10 మందికి ఉపయోగపడాలి. అంటే ఏంటి? నువ్వు ఒక సైంటిస్ట్ అయ్యావనుకో, నీ కింద కొంతమంది పనిచేస్తారు, దేశానికి కొన్ని ఏదో కనిపెడతావు. అర్థమైందా? ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటే ఆ ఫ్యామిలీకి మంచి జాబ్ వచ్చిన తర్వాత మీ పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఒక 5గురు బాగుపడతారు అక్కడ. చూసారా? మనం కాదు, ఇంకా ఇదంతా హ్యూమన్ లైఫ్. ఇది ఈ మానవ జీవితం ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు పని చేయాలా, చదవాలా, చదివి ఉద్యోగం చేయాలా. ఇదే లైఫ్ అంటే. లివ్ అండ్ లెట్ లివ్. అర్థమైంది కదా? ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఒక పదం చెప్తున్నాను, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఇది ఎవరు చెప్పారు అనుకున్నారు? షేక్స్పియర్ చెప్పారు. ఈ కొటేషన్ ఇది, నేను ఎప్పుడు మర్చిపోను నేను జీవితంలో. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. 1వ తరగతి నుండి 10వ తరగతికి వచ్చారు.
ఇక్కడ మంచి మార్కులతో పాస్ అయితే కానీ హై స్కూల్కి విలువ లేదు మీకు. అర్థమైందా? 5వ తరగతిలో టాప్ రావచ్చు, 9వ తరగతిలో టాప్ రావచ్చు, 10వ తరగతిలో నీకు మంచి మార్కులు రాకపోతే ఎన్స్వెల్ కరెక్ట్గా ఎండ్ అవ్వదు. అది చూసారా? ఆల్ ఈజ్ వెల్ దట్ ఎన్స్వెల్. ఇవన్నీ చదివి అన్నీ అయిపోయింది అంతా, కానీ లాస్ట్లో జాబ్ రాకపోతే నో ఎండ్, కరెక్ట్ ఎండ్ కాదు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ఇంటర్మీడియట్లో టాప్ రావచ్చు, డిగ్రీలో టాప్ రావచ్చు, కానీ నువ్వు మాత్రం నీ జాబ్ మాత్రం టాప్ మీద రావాలి అక్కడికి. అది నువ్వు టాప్ చూసుకోవాలి. చూడండి, ఈ కొటేషన్తో జీవితాన్ని ముందుకు నడిపించాను అందరూ 10th క్లాస్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అర్థమైంది కదా? నువ్వు ఎప్పుడు లాస్ట్ గమ్యం ఎక్కడికి అడుగేస్తావు, ముందేసేలా. చూసారా? 100 మీటర్స్లో ఎవరు సెకండ్స్లోనే అందరూ పరిగెడుతుంటుంది. చూశారు కదా? మనం కంప్యూటర్లో చూస్తుంటాం, లేకపోతే టీవీలో చూస్తుంటాం. లాస్ట్ ఒక అడుగు ముందేసిన ఆడేంటి టాప్. అంతే. ద టెన్స్ వెల్. ఆడు ఆ మైండ్ బాగా పనిచేసింది, ఎర్లీగా విన్నాడు. ఆన్ యువర్ మార్క్ సెట్ గో అంటే వీడియో ముందు విన్నాడు, ముందు పడిపోయింది. అడుగు పడిపోయింది. ఎప్పుడో 2వ అడుగు ముందు వేస్తే వీళ్ళందరూ 1 అడుగు వెనక్కి అయిపోయింది. అర్థమైంది కదా? ఇది లైఫ్ అనమాట. ప్రతి లైఫ్లో మనం ఏమనుకున్నామో అది సాధించాలి. ప్రతి ఒక్కరు గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. గోల్ లేకపోతే ఎటు వెళ్తామో తెలియదు. కాబట్టి గోల్ ఓరియంటెడ్గా మన టీచర్స్ చెప్తున్నారు, ఎవరెవరు ఏమవ్వాలనుకున్నది చెప్పుకుంటారు కదా. ఒక టీచరు, ఒకరు ఇంజనీరు, లేకపోతే డాక్టర్, యాక్టర్. సినిమా యాక్టర్ కూడా అవ్వచ్చు, తెలుసా మీకు? అది కూడా ఒక ప్రొఫెషనల్. డైరెక్టర్ అవ్వచ్చు, సినిమా డైరెక్టర్. ఏది పనికిరాంది అంటే ఏం లేదు. డిసిప్లిన్తో ఉంటే చెప్తున్నాను, డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళండి, డిసిప్లిన్ ఉంటే. ఐశ్వర్య వీళ్ళందరూ డిసిప్లిన్ లేదా? వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ అయింది. కానీ ఎంత జ్ఞానవంతురాలు, సినిమాలకు కూడా వచ్చింది. కాబట్టి దేనికి అనర్హం లేదు, డిసిప్లిన్ ఉంటే. చెప్తున్నాను, డిసిప్లిన్తో లైఫ్ని లీడ్ చేయండి. డిసిప్లిన్ లేకుండా లైఫ్ని లీడ్ చేయకండి ఎవరు కూడా అని చెప్తున్నాను. అర్థమైంది కదా? ఆడపిల్లలు కాబట్టి దేశానికి మీరే చాలా అవసరం. మీరందరూ కూడా అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఎనీమియా ఉండకూడదు. అందరికీ 12+ ఉండాలి బ్లడ్. అర్థమైందా? దానికి ఏంటి? ఆకుకూరలు, కాయగూరలు, మంచినీరు ఇవన్నీ తాగాలి. ఇవన్నీ ఉన్నప్పుడే 12+ ఉంటుంది. 12+ ఎందుకు ఉండాలా? ఆఫ్టర్ 18 ఇయర్స్ మీకు లైఫ్ ఉంది. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అంతే కదా? అంతేనా? ఇది చిన్న సీక్వెన్స్ ఇది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే చదువుతారు. ఎందుకు హెచ్పి ఉండాలి? హెచ్పిలో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అంటే లైఫ్. అది అంటే నీకు శక్తినిచ్చేది ఆక్సిజన్. మోర్ ఆక్సిజన్, మోర్ థింకింగ్. తెలుసా మీకు? మోర్ ఆక్సిజన్, మోర్ థింకింగ్. మరి మనకి ఇప్పుడు తిమింగలం ఏంటిది? ఎక్కువ సార్లు బ్రతుకుతారు. అది అంత ఊపిరి తీసుకోవడం తెలుసా అండి? అది దాని తలక రెస్పిరేషన్ చాలా టైం తీసుకుంటుంది. అంటే ఎంత ఆక్సిజన్ లోపలికి వెళ్తుంటుంది. అందుకే దాని లైఫ్ ఎక్కువ. ఎవరు ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్తుందో వాళ్ళ లైఫ్ ఎక్కువ. అర్థమైందా? లైఫ్ ఎక్కువ అంటే ఆలోచన బాగా వస్తుంది. అది చిన్న చిన్న ఈ యొక్క టెక్నిక్స్తోని మీరందరూ ముందుకెళ్ళి మన స్కూల్స్ మంచి పేరు తేవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.